ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనములు శుభములు కోరుచున్నాను. ఈరోజు ధ్యానాంశం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరుకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. ప్రేమైన దేవుని సహోదరి సహోదరులారా, ఈ ఉదయము దేవుని వాక్యము మనకు గొప్ప ధైర్యమును ఇస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయలుదేరినప్పుడు ఒక క్లిష్ట పరిస్థితిలో పడ్డారు. వారి ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం. వారు చాలా భయపడిపోయారు. ఇప్పుడు మనకు మార్గమే లేదు అని అనుకున్నారు. అప్పుడు దేవుడు మోషే ద్వారా వారికి ఈ గొప్ప మాట చెప్పించాడు. ఆ మాటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరుకయే ఉండవలెను అనేటువంటి మాట. ఇది మన జీవితానికి చాలా గొప్ప పాఠం. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సమస్యలు పెద్దగా కనిపించవచ్చు, శత్రువులు బలంగా కనిపిస్తారు, మార్గము కనిపించదు. అప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు, భయపడకు, నేను నీ కోసం యుద్ధము చేస్తాను అని. మొదటిగా దేవుడు మన పక్షములో ఉన్నాడు. మనము దేవుని పిల్లలమైతే దేవుడు మన పక్షములో ఉంటాడు. బైబిల్ ఈ విధముగా చెబుతా ఉంది, దేవుడు మన పక్షమున ఉన్న ఎడల మనకు విరోధి ఎవడు అని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. మనం ఒంటరిగా లేము, పరలోకములోని సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, మనము ఊరుకయే ఉండాలి. ఇక్కడ ఊరుకయే ఉండుడి అంటే ఏమిటి అర్థం? అది ఏమాత్రము చేయకపోవడం కాదు, అది దేవునిపై నమ్మకం ఉంచడం, భయపడకపోవడం, విశ్వాసముతో ఉండడం అనే అర్థం. కొన్నిసార్లు మనం మన బుద్ధితో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ కొన్ని యుద్ధాలు దేవుడే చేయాలి, మనము చేయలేము. ఆ సమయంలో మనం ప్రార్థనలో నిలబడాలి. దేవుడు అసాధ్యాన్ని సాధ్యము చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు మార్గమే కనిపించలేదు, కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చేర్చి వారికి మార్గాన్ని కల్పించాడు. ఇదే మనకు ఒక గొప్ప గుర్తింపు, దేవునికి అసాధ్యమే లేదు అనేటువంటి దానికి. ఈరోజు కూడా మీ జీవితంలో కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, శత్రువుల బాధలు ఏదైనా ఉండవచ్చు. కానీ దేవుడు మీకోసం, మన కోసం యుద్ధము చేయగలడు. ఈ ఉదయం దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది, భయపడకండి, కలవరపడకండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, ఆయన మీ పక్షమున యుద్ధము చేయును అని. మన పని ఏమిటంటే కేవలం ప్రార్థన చేయడం, విశ్వాసముతో నిలబడడం, దేవుని మీద ఆధారపడడం. అప్పుడు దేవుడు అద్భుతమైన మార్గాన్ని తెరుస్తాడు. అట్టి దీవెనలు దేవుడు మన పైన కుమ్మరించునుగాక. దేవుడు మనకెల్లప్పుడు తోడై ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో ఉన్న యుద్ధాలను నీవే చేయి. భయపడకుండా విశ్వాసముతో ఉండే హృదయాన్ని మాకు ఇవ్వు. మా సమస్యలలో నీవే మార్గమును చూపుము తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ఈ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో భయము ఏదైనా ఉన్నట్లయితే దేవుడు మీ భయాలను తొలగించి మీ పక్షమున ఉండి మీ శత్రువులతో యుద్ధము చేసి దేవుడు మీకు విజయమునిచ్చునుగా కానీ నేను ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.